subscribe to Vikram TV. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నడుం బిగించింది. దానిలో భాగంగానే సూపర్ 6 మీద ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ వీడియోలో చూద్దాం. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి నిర్వహణకు సిద్ధమవుతుంది. మరో హామీ అయిన ఉచిత ఇసుక సరఫరాకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే మందుబాబులకు తక్కువ ధరకే మద్యం విక్రయిస్తుంది. కొద్ది రోజుల్లోనే నూతన మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన మరో కీలక హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అదే మహిళకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు సరఫరా. ఈ పథకాన్ని దీపావళికి ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాన్ని ప్రస్తుతం తెలంగాణతో పాటు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ పథకానికి అమలు చేసేందుకు కావాల్సిన నిధులు, లబ్ధిదారులు ఎంపిక వంటి అంశాలపై ప్రస్తుతం ఉన్నతాధికారులు పనిచేస్తున్నారు. ఈ పథకం అమలు చేయాలంటే ఎటువంటి విధానాలను అనుసరించాలన్న దానిపైన అధికారులు దృష్టి సారించి కార్యాచరణలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో దీపావళి పండుగకు ముందుగానే ఒక సిలిండర్ అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి తాము చెప్పినట్లుగా ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ఎలా అన్న దానిపై ప్రస్తుతం ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. 2-3 దశలో లబ్ధిదారులు ఎంపిక జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. తొలి దశలో అందించాల్సిన అర్హులకు సంబంధించిన విధి విధానాలను ప్రస్తుతం తయారు చేసి ఆ తర్వాతే ఎవరైనా లబ్ధిదారులుంటే మిగిలిన దశలో వారికి అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అర్హులుగా గుర్తించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపై 2-3 రోజుల్లో పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధి పొందాలంటే ముందుగానే లబ్ధిదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనర్హులుగా మిగలకుండా ఉండేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ కూడా చేయించుకోవాలి. ఎల్పిజి కనెక్షన్ కు ఆధార్ లింక్ చేసుకోవాలి. ఇది 2 నిమిషాల్లో పూర్తయ్యే పని. ఇలా చేయడం ద్వారా ఈ పథకం లబ్ధిలో లిస్ట్ మీ పేరు ఉండగలదు. ఇప్పటికే చాలా జిల్లాలో ఏజెన్సీలు లబ్ధిదారులను పిలిపించుకొని ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇక ఈ పని చేయించుకోకపోతే వెంటనే వెళ్లి చేయించుకోవాలని సూచిస్తున్నారు. త్వరలో ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు ఈ ప్రక్రియను ముందుగానే ప్రారంభించారు. కాబట్టి బయోమెట్రిక్ వేయించుకోవడంతో పాటు ఆధార్ లింక్ చేయించుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.